హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి. పండగ అంటే మీ అందరి దృష్టిలో ఎలా ఉంటుందండి? నా దృష్టిలో అయితే, నా ఒపీనియన్ అయితే కొత్త బట్టలు, మంచి ఫుడ్ అండి. మనసుకు నచ్చినట్టు మంచి ఫుడ్ ఎంజాయ్ చేయాలి. తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఒక మంచి సినిమా చూడాలి. నా దృష్టిలో అయితే పండగ అంటే ఇంకంతే. నేను ఈరోజు అయితే దమ్ బిర్యానీ చేస్తున్నాను. దమ్ బిర్యానీలు నేను చాలాసార్లు చేశాను, ఫెయిల్ అయ్యాను. అందుకని చెప్పి అసలు వాళ్ళలాగా వీళ్ళలాగా అసలు ట్రై చేయను. నాకు నచ్చినట్టే నేను ట్రై చేస్తూ ఉంటాను, బాగానే వస్తుంది. బిర్యానీ రైస్ వచ్చేసి అండి, నేను పలావ్కైనా సరే, బిర్యానీకైనా సరే, దమ్ బిర్యానీకైనా సరే బాస్మతి రైస్ 3 గ్లాసెస్ వేసుకుంటే 2 గ్లాసెస్ మామూలు రైస్ వేసుకుంటాను, ఇంట్లో వాడుకునే రైస్. అప్పుడే నాకు అతుక్కోకుండా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు మొత్తం బాస్మతి రైస్ వేసానంటే ఎందుకు అతుక్కపోయిద్దండి బియ్యం రైస్. అందుకని చెప్పి నేను అసలు ఎప్పుడు అలా వేయను. 3 గ్లాసెస్ అవి వేస్తే 2 గ్లాసెస్ కంపల్సరీ వేస్తాను. ఇక బిర్యానీలోకి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవేమో పలావ్ దినుసులు: నల్ల యాలక్కాయ, షాజీరా, రాతి పువ్వు, యాలక్కాయలు, చెక్క, లవంగాలు, అన్నీ హోల్ బిర్యానీ దినుసులు. మన దగ్గర ఉన్న అవైలబుల్ని బట్టి అన్నీ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. బఠానీ అండి, పచ్చి బఠానీ. నాకు ఇష్టం అండి బిర్యానీలో పచ్చి బఠానీ, మిల్ మేకర్స్, ఫుల్ మకానా, ఇలాంటివి బిర్యానీలో వేసుకున్న వెజిటేబుల్ ముక్కలు అంటే చాలా ఇష్టం. ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని ఉంటుంది కదా, అందుకని వీలైనంత వాటికి వెజిటేబుల్స్ని మాత్రం అసలు స్కిప్ చేయను. నాన్ వెజ్ బిర్యానీలో కూడా మ్యాగ్నేట్ చేసిన చికెన్ మ్యాగ్నేషన్లో నేను పెరుగు అయితే అసలు వాడను. ఎందుకంటే మొన్నటిదాకా వాడేదాన్ని ఖచ్చితంగా. ఈ మధ్యకాలంలో చికెన్ పెరుగు కలిపి వాడకూడదు, స్కిన్ డిసీజెస్ వస్తాయి అని చెప్పి విన్నాను. అందుకని చెప్పి కలిపి అయితే వాడట్లేదు. అందుకే మ్యాగ్నేషన్లో కూడా పెరుగు వేయలేదు. ఇక్కడికి వచ్చేసి మనం బిర్యానీ డిష్ గిన్నెలు అనమాట. అందులో ఇది చిన్నది లాస్ట్ గిన్నె, మాకు ఇదే పెద్దది అయింది. 3 గిన్నెలు సెట్ వచ్చింది. మనం యాజ్ యూజువల్ అండి, ఆయిల్ వేసుకొని, దినుసులు వేసుకొని, తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకొని, అవి కూడా ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసాను. అది బాగా మగ్గుతుంది, దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఒక 30% ఉడికింది అనుకున్న తర్వాత మనం వాటర్ పోసుకొని రైస్ వేసుకుందాము. పుదీనా, చక్కగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా. అసలు ఇది వెజిటేబుల్ బిర్యానీయా, చికెన్ బిర్యానీయా అనే డౌట్. అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నానని. నాకు ఇలా నచ్చిద్ది బిర్యానీ ఫ్లేవర్ పట్టిన మిల్ మేకర్స్ అసలు కన్ఫామ్ ఉండాలి నాకు పలావ్లో. చాలామందికి మిల్ మేకర్ టేస్ట్ నచ్చదు ఎందుకో, బట్ నాకు ఇష్టం. అది ఫ్రైడ్ కానివ్వండి, మసాలా కానివ్వండి, బిర్యానీలో మిల్ మేకర్ కానివ్వండి, కర్రీ కానివ్వండి. మిల్ మేకర్స్ మంచి ప్రోటీన్ కూడా, మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అది ఉడికిన తర్వాత మనం డైరెక్ట్ వేసేసుకుంటాను నేను. అంటే రైస్ విడిగా ఉడకబెట్టి దీంట్లో కలుపుకోవచ్చు, అట్లా చేయను. దీంట్లోనే వాటర్ పోసుకొని అవి ఎసురు మరిగిన తర్వాత రైస్ వేసుకుంటాను, బియ్యం వేసేసుకుంటాను. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఎసురు మరగాలండి. మనం రైస్కి, చికెన్కి అన్నిటికీ సరిపడా సాల్ట్ చూసి వేసుకోవడమే. అర్థమైపోద్ది. మనం వండుతూ ఉంటే ఏదైనా చూడంగానే చెయ్యంగానే రాదండి, చేస్తానే వస్తుంది వంట. ఏదైనా దేంట్లో ఎంత వేయాలని మనకు అర్థమైద్ది. వెంటనే రావడానికి అదేమి ఇది కాదు, చేయంగానే వచ్చింది వంట ఏదైనా పర్ఫెక్ట్గా. ఇంకా బాగా ఎసురు మరికిన తర్వాత రైస్ వేసుకొని ఉడకబెట్టేసుకోవడమే. బాగా ఉడుకుతుంది, ఆల్మోస్ట్ డన్. 50% అయితే ఉడికిపోయింది. అస్సలు మాడదండి. నేను పలావ్ ఏదైనా వండానంటే అడుగు అంటదు. అంటే లాస్ట్లో కొంచెం పెనం కింద పెట్టి పెడతాలి అనుకోండి, పప్పుచారు రైస్ లాగా ఉన్నాయి చూడంగానే. పప్పుచారు రైస్ కాదండి, అది బిర్యానీ రైసే. ఉడుకుతుంది, ఉడికిన తర్వాత బాగుంటుంది. మూత పెట్టేస్తున్నాను. ఇంకో పక్క మనం గోంగూర కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఇది వచ్చేసి జాయింట్లు, కేఎఫ్సి టైప్లో చేస్తున్నాను అనమాట. జాయింట్లు ఎప్పుడైనా మనకి చిన్నవి, కేజీ కంటే తక్కువ ఉన్న కోడితో చేస్తేనే టేస్ట్ సూపర్ ఉంటుంది. కాదు పెద్దవి వచ్చినాయి అంటే
దానికి తగ్గట్టు మనం వండాలన్నమాట. లేకపోతే లోపల బోన్ దగ్గర అయితే ఉడకదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. కరెక్ట్గా చూసుకొని వండుకోవాలి. గ్రేవీ అండి, చికెన్ గ్రేవీ చేశాను. గ్రేవీ లేకపోతే ఎలా చెప్పండి బిర్యానీలోకి గోంగూర రైతా ఫ్రై ఉంటే సరిపోయిద్ది, కానీ గ్రేవీ కూడా హెల్తీగా ఉండిద్దిలే అని చెప్పి ఈ గ్రేవీ కూడా వండేస్తున్నాను. ఫైనల్లీ మా నాన్ వెజ్ థాలీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా కుర్మా టైప్లో, చికెన్ కుర్మా టైప్లో చేశాను. అస్సలు ఎంత బాగుందోనండి, నిజంగా నేను చెప్పలేను. బిర్యానీ టేస్ట్ కానివ్వండి, చికెన్ ఫ్రై కానీ, జాయింట్స్ కానివ్వండి, గ్రేవీ కానివ్వండి, అదిరిపోయింది. ఒకటిని మించి ఒకటి ఉంది టేస్ట్. అంత బాగుంది, అద్భుతంగా ఉంది, అసలు మాటలే లేవు. ఇంకా ఫైనల్ టాస్క్ అండి, తినే టాస్క్ వచ్చేసింది. తినేస్తున్నాము నేను మా వారు. అసలు ఇక్కడ ఒక మంచి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, నాకు బిర్యానీ ఉందంటే థమ్స్అప్ కంపల్సరీ. నాలాంటి అలవాటు మీలో ఎంతమందికి ఉందో చెప్పండి. అంతకుముందు తిన్న తర్వాత కంపల్సరీ తాగేదాన్ని, కొన్నాళ్ళ తర్వాత తింటూ తాగడం అలవాటైంది. తింటూ తాగడమే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇంకా మంచినీళ్ళు తాగనమాట. అది వెరీ 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 బ్యాడ్ హ్యాబిట్. అసలు అలా తినకూడదు, తాగకూడదంట. కానీ అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలిసి కూడా అలానే తింటాను. ఎంత బాగుందంటే సాఫ్ట్గా, అంత పెద్ద జాయింట్ పీసెస్ కూడా లోపల అస్సలు పచ్చి లేదండి. ఎముక దగ్గర కూడా బాగా ఫ్రై అయింది. 2 times ఫ్రై చేశాను అనమాట. ఫస్ట్ ఫ్రై చేసి మళ్ళీ దాన్ని మ్యాగ్నేట్ చేసి మళ్ళీ ఫ్రై చేసా. అందుకే ముక్క లోపల కూడా చక్కగా ఉడికిపోయింది, పచ్చి అనేది లేకుండా. మా ఆయన మోద్దిస్తే నేను తాగుతున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ అస్సలు మర్చిపోవద్దండి. కామెంట్ అంటే నాకు ఒక మంచి బూస్టప్లా ఉంటుంది. నా వ్లాగ్ కనుక నచ్చితే నిజంగా కామెంట్, లైక్ అనేది మర్చిపోకండి. ఫుడ్ చాలా రోజుల తర్వాత తిన్న ఫుడ్ కదా, సూపర్ ఎంజాయ్ చేసాము. అసలు మాట్లాడుకోకుండా సైలెంట్గా తింటున్నామంటే మీరే అర్థం చేసుకోవాలి. అసలు కంటిన్యూస్గా తింటానే ఉన్నాము. చూడండి ఎంత ఎంజాయ్ చేసామో అంత ఫుడ్ ఎంజాయ్ చేసాము. నా చేతిలో ఉన్న మహిమో ఏమో తెలియదు, కానీ ఏది వండినా అలా కుదిరేసిద్ది ఏంటో. సరేనండి, ఉంటాను, బాయ్.